మణిపూర్కు ఎందుకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అని అడిగాడు. ఇది పిల్ల చేష్టలు అవుతుందా? మణిపూర్ భారతదేశంలో భాగం కాదా మీకు? అక్కడ జాతుల మధ్య మారణహోమం జరిగితే మణిపూర్కు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. ఒక భారత క్రికెట్ టీం ఓడిపోతే వెంటనే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి గ్రౌండ్ లో కూడా వెళ్ళి క్రికెటర్లను కలిసి విశ్వాసాన్ని కల్పిస్తారే. అంటే ఒక భారత క్రికెట్ టీం ఓడిపోతే వారికి ఉపశమనాన్ని ఇచ్చి వారికి ఓదార్చగలిగేటువంటి ఒక కంపాషనేట్ ప్రైమ్ మినిస్టర్ వేల మంది ఉచకోతకు గురైనటువంటి లక్షల మంది నిరాశ్రయులైనటువంటి మణిపూర్ కు వెళ్లి ప్రజలకు ఎందుకు ఉపశమనం కల్పించాడు? ఇది కదా అడుగుతున్నది. ఇలా పిల్ల చేస్తే ఏమున్నది? క్రికెట్ టీం కన్నా ఇచ్చిన గౌరవం కూడా మణిపూర్ కి ఇవ్వరా? ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం ఫెయిల్ అయితే మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళ ధైర్యం చెప్పలేదా? మనం గర్వపడలేదా? సో అందువల్ల ఇప్పుడు కూడా పార్లమెంట్ లో ఏమడుగుతున్నారు రాహుల్ గాంధీ? అయ్యా మీరు మణిపూర్ వెళ్ళి మణిపూర్ ప్రజలకు విశ్వాసం కల్పించండి. వెళ్ళకపోవడం పిల్ల చేష్టలు అవుతుందా? వెళ్ళలేదు అని అడగడం పిల్ల చేష్టలు అవుతుందా? దేశ ప్రధానమంత్రి మణిపూర్కి వెళ్ళకపోవడం న్యాయమా?